నోరు తెరిస్తే ఈ పక్కపంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలెస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినా నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే మరి, గోదావరి జిల్లాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జిల్లాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకుని కూడా నల్గొండోళ్ళే ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు.